హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను. ఇదేంటంటే 99 పోర్టల్ తర్వాత మీ లైఫ్లోకి ఎటువంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి అనేది ఈరోజు రీడింగ్ అనమాట. సో ఈ 99 పోర్టల్కి చాలా విశిష్టత ఉందండి. ఎందుకంటే మీరు 99 ఇవన్నీ యాడ్ చేశారనుకోండి, మళ్ళీ 9 వస్తుంది. 2025 యాడ్ చేస్తే 9, 9 + 9 + 9 27, అది యాడ్ చేస్తే కూడా 9. సో ఇది చాలా చాలా విశిష్టమైన రోజు. సో నేను మీకు ఈ రీడింగ్ ముందుగానే పంపిస్తున్నాను. ఎందుకంటే మీకు ఈరోజు మీరు చేయాల్సిన విధులు ఏంటి అనేది నేను మీకు చెప్తాను. మీకు ఖచ్చితంగా అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎలాగంటే మనము 9 కదా, అంటే పొద్దున్న 9 కానీ రాత్రి 9 కానీ రేపు రోజున మీరు ఒక ఇది ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, బే లీవ్స్ ఒక 3 తీసుకోండి. 3 తీసుకొని అందులో మీ 3 కోరికలు రాసుకోండి. ఓకేనా? సో 3 కోరికలు ఏంటంటే డిఫరెంట్ అవ్వాలి. అది కూడా ఆల్రెడీ మీ లైఫ్లో జరిగిపోయింది అనుకున్నట్టుగా రాసుకోవాలి. అంటే ఏమని రాయాలంటే, నేను చాలా ధనవంతుడిని, లేదంటే ధనవంతురాలిని, నాకు 1,00,000 రూపీసు బోనస్ వచ్చింది, లేదంటే నేను సొంత ఇల్లు కట్టుకున్నాను, లేదంటే నా ఆరోగ్యం బాగుంది, నేను నా లైఫ్ పార్ట్నర్తో చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాగా ఏదైనా 3 కోరికలు మీరు ఆ బిర్యానీ ఆకు మీద రాసి అది దేవుడి ముందర కాసేపు పెట్టి మీరు ధ్యానం చేసినాక అవి కాల్చేసేసి, అది ఒక క్యాండిల్ పైన కాల్చండి, స్టవ్ పైన కాల్చండి. అది యాషెస్ ఉంటాయి చూసారా, బ్లాక్ యాషెస్, అది తీసుకొని వెళ్ళి మీ బ్యాక్ యార్డ్లోనో బాల్కనీలోనో ఎక్కడైనా ఆకాశం కనబడే చోటుకు వెళ్ళి ఆకాశం చూపిస్తా చేతిలోంచి ఉఫ్ఫను ఊదేయాలన్నమాట. అంటే ఏంటంటే మీరు మీ కోరిక ఏదైతే ఉందో దానిని యూనివర్స్కి సమర్పిస్తున్నారు. ఓకే, సో ఇది మీరు చేయాల్సిన రిచువల్ అనమాట. అది రేపు మార్నింగ్ 9 చేయొచ్చు, లేదంటే నైట్ 9 కన్నా చేయొచ్చు. 2 సార్లు ఎప్పుడైనా మీరు చేయొచ్చండి. కానీ రేపే చేయాలి, 9/9/2025. ఓకే, సో అది మీరు ముందుగానే అనుకోండి, మీ కోరికలు రాసి పెట్టుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్నది జరుగుతుంది. ఓకేనా? సో మనము ఇప్పుడు రీడింగ్ స్టార్ట్ చేద్దాము. సో ఈ 99 పోర్టల్ తర్వాత మీ లైఫ్లోకి ఎటువంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే, నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఈమెయిల్ ఉంటుందండి పర్సనల్ రీడింగ్స్కి. నేను చెప్పాను కదా, నేను ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను, పర్సనల్ రీడింగ్స్ అనేవి తీసుకుంటాను. అలాగే తొందరలో మీకు నా ఫోన్ నెంబర్ కూడా, కొత్త సిమ్ అనేది తీసుకొని మీకు ఆ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీరు రీడింగ్ అనేది తీసుకోవచ్చు, పర్సనల్ రీడింగ్. సో దానికి కూడా అరేంజ్మెంట్ అనేది చేయబోతున్నాను అనమాట. సో అది మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అనమాట. ఎందుకంటే మీకు ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. నేను చెప్పే రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. సరేనా? సో చూద్దామండి మీకు ఏ బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి. ఈ 99 పోర్టల్ తర్వాత మీకు ఎటువంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి. ఇంప్రూవింగ్ హెల్త్, వెయిట్, ఇఫ్ యూ బిలీవ్. ఓకే, సో మనకి 3 బ్లెస్సింగ్స్ అనేవి రాబోతున్నాయండి. అది ఒకటి వచ్చేది ఇంప్రూవింగ్ హెల్త్. ఒకవేళ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక ఆ హెల్త్ ఇష్యూస్ అనేవి మీకు ఇంప్రూవ్ అవుతాయి, అంటే మీకు రికవర్ అవుతారు. ప్లస్ ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే కనుక మీరు దానికి వెయిట్ చేయాలన్నమాట. తొందరపడకండి, మీరు వెయిట్ చేయాలి. కానీ మీరు బిలీవ్ చేస్తే ఖచ్చితంగా ఆ విషయం అనేది జరుగుతుంది. సపోజ్ మీ మనసులో ఏదో ఒక ఆశ ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక యాక్షన్ తీసుకుందామని మీరు ఆలోచిస్తున్నారు, దానికి మీరు వెయిట్ చేయండి. కానీ మీరు ఇఫ్ యూ బిలీవ్ మీకు జరుగుతుంది అనేది చెప్తున్నారనమాట ఏంజల్స్. ఓకే, వెయిట్ చేయటం వల్ల మీకు అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తున్నారు. సో హెల్త్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది అంటున్నారు. సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. చూద్దాము మీకు
ఈ 9 పోర్టల్ తర్వాత ఎటువంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఈ 9 పోర్టల్ తర్వాత నా వ్యూవర్స్ లైఫ్లో ఎటువంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి? నేను ఫస్ట్ కార్డ్స్ అరేంజ్ చేసి తర్వాత చెప్తాను. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జగ్లింగ్ అనమాట, 2 ఆఫ్ పెంటికల్స్. సరే చూద్దాము మనకి ఏం కార్డ్స్ వచ్చాయో. టెంపరెన్స్, 7 ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ కప్స్, ద హియరఫెంట్, దెన్ 3 ఆఫ్ పెంటికల్స్ అండ్ ద లవర్స్. ఓకే, మీకు కావాల్సిన కార్డ్ అయితే వచ్చేసింది ఆల్రెడీ. లవర్స్ కార్డ్ వచ్చేసింది ఒకవేళ మీరు లవ్ గురించి ఎదురు చూస్తుంటే కనుక. ఓకే, సో మీకు 9 పోర్టల్ తర్వాత ఎటువంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి? ఓకే, సో దీని తర్వాత మీరు ఒక జగిల్ చేస్తారండి. అది ఇద్దరు వ్యక్తుల మధ్య అవ్వచ్చు, లేదంటే జాబు మీ పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, లేదంటే జాబ్ బిజినెస్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ పెంటికల్స్ కనిపిస్తున్నాయి. సో మీరు ఏంటంటే రెండు విషయాలను జగిల్ చేస్తారు. అంటే ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటారు. టెంపరెన్స్ కూడా వచ్చింది పక్కనే కాబట్టి రెండు విషయాలని మీరు బ్యాలెన్స్ చేస్తారు. అది మీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అవ్వచ్చు. మీరు రెండింటిని బ్యాలెన్స్ చేస్తారు. బ్యాలెన్స్ చేసుకొని మీరు ముందుకు వెళ్తారనమాట. ప్లస్ మీరు చాలా కష్టపడతారు. ఏదైతే ఒక విషయం మీద మీరు అనుకుంటున్నారో అది లవ్ లైఫ్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ అవ్వచ్చు, పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, దానిపైన మీరు చాలా వర్క్ చేస్తారు. చాలా డిఫెన్సివ్గా ఉంటారు, నిలబడతారనమాట స్ట్రాంగ్గా. అంటే సపోజ్ మీకు ఎవరైనా ఏదైనా బ్లేమ్ చేశారో, లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, లేదంటే ఆఫీస్ పాలిటిక్స్ ప్లే చేశారో, మీరు డిఫీట్ని ఒప్పుకోరనమాట. అంటే మీరు ఓటమిని ఒప్పుకోరు. మీరు నిలబడతారు, మీరు స్ట్రాంగ్గా నిలబడతారు. నిలబడి ఆ సమస్యని ఫేస్ చేస్తారు. ప్లస్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు. నేను చేసింది కరెక్టు అన్నట్టుగా మీరు నిలబడి పోరాడి మీరు సాధిస్తారు. అది అక్కడ 7 ఆఫ్ వాండ్స్ అనమాట. సపోజ్ మీరు ఒక కనెక్షన్ గురించి, మీరు ఒక లవ్ లైఫ్ గురించి మీరు ఆలోచిస్తున్నారంటే, అది ముందుకు వెళ్ళట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను అనుకుంటే కనుక ఆ కనెక్షన్ కోసం మీరు నిలబడి పోరాడతారు. ఓటమిని అంగీకరించి మీరు వెళ్ళిపోరనమాట, బ్యాక్ ఆఫ్ అవ్వరు. సో దానికోసం అని చెప్పేసి మీరు ఖచ్చితంగా నిలబడి పోరాడి దాన్ని సాధిస్తారనమాట. ఇక్కడ కొంచెం మిస్సింగ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయండి. మీరు ఎవరినో ఒకరినైతే చాలా మిస్ అవ్వబోతారు. ఎందుకంటే 4 ఆఫ్ కప్స్. సో ఈ వ్యక్తితో మీకు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, లేదంటే ఇద్దరికి సపరేషన్ ఉండొచ్చు, లేదంటే మీరు ఒకవేళ ప్రపోజ్ చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేసిన వ్యక్తి అవ్వచ్చు. ఆ వ్యక్తిని మీరు చాలా చాలా మిస్ అవుతారు. మీరు వారితో గడిపిన పాత జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటారు. మళ్ళీ కొంచెం బాధపడతారు, సాడ్గా ఫీల్ అవుతారు. యాక్చువల్గా అయితే మీరు రోజంతా కూడా చాలా కష్టపడి పనిచేసి మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు. కానీ కొంచెం సాయంత్రము నైట్ అయ్యేసరికి మీకేంటంటే ఒక ఒంటరితనము ఫీల్ అవుతారు, లోన్లీనెస్. సో కొంతమంది అనొచ్చు, లేదు మేడం మేము ఒంటరిగా లేము, మా ఫ్యామిలీతో ఉన్నామంటే కూడా ఇమోషనల్గా ఎలోన్గా ఫీల్ అవ్వచ్చు. సపోజ్ నేను 10 మందితో కూర్చున్న కూడా ఒంటరితనం ఫీల్ అవ్వచ్చు. అది ఒక ఇమోషన్ కదా. సో మీరు కూడా అలాగా ఫీల్ అవ్వే అవకాశం ఉంది. దానికి ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి మీరు ఇష్టపడతారనమాట. మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించడానికి, మీరు కొంచెం ప్లాన్ చేసుకునేకి, పాత జ్ఞాపకాలని నెమరు వేసుకునేకి, ఇవన్నీ కూడా మీరు చేయటానికి మీకు ఒంటరిగా ఉండాలనేసి అయితే అనిపిస్తుంది. సో అలాగే కొంతమందికి ఏంటంటే మ్యారేజ్ కుదిరే అవకాశం ఉంది. సో సపోజ్ మీకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంటే కనుక ఈ 9 పోర్టల్ తర్వాత 1 మంత్ లోపు మీకు ఏదైనా మ్యాచ్ సెట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో కొంతమంది ఇక్కడేమో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. కాకపోతే వాళ్ళతో మీకు మళ్ళీ ఒక విధంగా కొంచెం మాటలు అనేవి స్టార్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఇద్దరు కానీ సపరేషన్లో ఉంటే కనుక
ఇద్దరు విడిపోయి ఉంటే కనుక మెల్లిగా హాయ్ బాయ్ అని చెప్పేసి స్మాల్ టాక్ అనమాట మాట్లాడుకునే అవకాశం ఉంది. అంటే మీ ఇద్దరి మధ్యలో ఒక శాంతి వస్తుంది, ఒక పీస్ వస్తుంది. అంటే ఒక ఏ చెడు ఫైటింగ్లు కానీ, చెడు ఉద్దేశం కానీ, ఏదో బిట్టర్ ఫీలింగ్స్ అంటారు చూసారా, అట్లాంటివి లేకుండా మీరిద్దరూ మళ్ళీ ఒక శాంతంగా ప్రశాంతంగా ఉంటారు. ఓకే, మన లైఫ్ ఇది అని ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తారు ఖచ్చితంగా. ఇక్కడ చాలామందికి నేను ఒక టీం వర్క్, ఒక ఆఫీస్ రిలేటెడ్ కూడా చూస్తున్నానండి. ఆఫీస్ రిలేటెడ్ మీకు ఒక టీం వర్క్ చేస్తారు మీరు. ఆఫీస్లో కూడా మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారో మీకు ఒక ప్రమోషన్ అనేది రాబోతుంది. అది ఒక టీమ్ లీడర్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వచ్చు, లేదంటే మీరు ఉండే స్థానానికి ఇంకొంచెం పైన ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నాకు ఇక్కడ క్లియర్గా మీరు ప్లానింగ్ చేస్తున్నారు, చాలా మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు. ఆ మీటింగ్స్లో కూడా మీ అభిప్రాయాలని చాలామంది గౌరవిస్తారు. మీ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. దానివల్ల ఏంటంటే మీకు కొంచెం పరువు పరపతి పెరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే రికగ్నిషన్ అనేది పెరుగుతుంది. అలాగే ద లవర్స్ కార్డ్. సో మీరు ఎవరినైతే మిస్ అవుతున్నారో సో వాళ్ళ గురించి మీకు ఒక ఇది వచ్చే ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళే నేరుగా వచ్చే అవకాశం ఉంది. లాస్ట్లో ఏంటంటే నాకు ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇద్దరు మాట్లాడుకోవడము, ఇద్దరు బాగా అంటే మనసు విప్పి మాట్లాడుకొని ఎంజాయ్ చేయడము, ఇవన్నీ కూడా నాకు ఈ 1 మంత్లో కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇంకా చూద్దాము మీకు ఎటువంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి. లాస్ట్లో నేను సాయిబాబా కార్డ్స్ కూడా తీస్తాను. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్కి ఈ 99 పోర్టల్ తర్వాత ఎటువంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. 6 ఆఫ్ కప్స్. మా వ్యూవర్స్కి 99 పోర్టల్ తర్వాత ఎటువంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి? Ten of Wands, 6 of Wands, 9 of Cups, 10 of Swords, 9 of Swords, bottom of the deck, King of Swords. ఓకే, సో ఇక్కడ నాకు చాలా ఒక స్పెషల్ మెసేజ్ అయితే వస్తుందండి. ఎందుకంటే ఇంతకు ముందు స్ప్రెడ్లో కూడా మనకి 4 ఆఫ్ కప్స్ వచ్చింది, మీరు ఎవరినో మిస్ అవుతున్నారు అనేది వచ్చింది కదా. సో కొంతమందికి, ఇది అందరికీ కాదండి, కొంతమందికి వర్తిస్తుంది. మీరు ఆల్రెడీ ఒక డివోర్స్డ్ పర్సన్, ఓకే, మీకు డివోర్స్ అయిపోయింది. ఓకే, మీరు ఆ మనిషిని ఎవరైతే ఉన్నారో అది మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ, లేదంటే మీకు సపరేషన్ అయిపోయి ఉండొచ్చు, మీరిద్దరూ చాలా ఇయర్స్గా సపరేట్గా ఉన్నారు. సో ఈ డివోర్స్ అనేది ఒక పేపర్ పైన మాత్రమే ఉంటుంది కదా, మనం మానసికంగా కూడా దాన్ని అగ్రీ చేయాలి. సో మానసికంగా కూడా మీరు విడిపోయి ఉండాలి కదా. కానీ నా వ్యూవర్స్ కొంతమంది ఏంటంటే మానసికంగా వాళ్ళు విడిపోలేదు ఆ వ్యక్తి నుంచి. ఓకే, సో వాళ్ళు కింగ్ ఆఫ్ సోర్డ్స్, వాళ్ళు చాలా హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ అనేవి లేవు మీ పట్ల, మీ ఎక్స్ ఎవరైతే ఉన్నారో. సో వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ లేవు. సో అటువంటి వ్యక్తి గురించి మీరు చాలా బాధపడ్డము, ఇంకా మర్చిపోలేకపోవడము, ఇంకా వాళ్ళనే గుర్తుపెట్టుకొని వాళ్ళ గురించే ప్రార్థిస్తూ వాళ్ళు మళ్ళీ నా లైఫ్లోకి వెనక్కి రావాలని మిస్ అవుతూ ఉన్నారు. కానీ ఇక్కడ లవర్స్ కార్డు ప్లస్ ఇది 6 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తున్నాయంటే మీకు ఒక న్యూ లవ్ ఆఫర్ అనేది రాబోతుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ పాస్ట్ని కంప్లీట్గా ఎండ్ చేసేస్తారు. 10 ఆఫ్ సోర్డ్స్ ఉంటుంది మీకు, బాధ ఉంటుంది, ఆ వర్రీ ఉంటుంది, ఆ గిల్ట్ ఉంటుంది, మీరు రాత్రులు ఏడవటము. ఎందుకంటే ఒక మనిషిని ఎంతో ప్రేమగా, అంటే ఎంతో ప్రేమించిన మనిషి, చాలా క్లోజ్గా ఉండే మనిషిని వదిలేసి వేరే వాళ్ళతో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలంటే మీకు కష్టంగానే ఉంటుంది, మీరు టైం కూడా తీసుకుంటారు. కాకపోతే మీరు బాధపడుతుంటారు, ఏడుస్తుంటారు, రాత్రి వేళ మీకు నిద్ర పట్టకుండా ఉండొచ్చు. మీరు ఏమైనా హాస్టల్లో కానీ, ఒక హాస్పిటల్లో కానీ ఉండొచ్చు, పీజీలో ఉండొచ్చు.
మీరు రాత్రి వేళ అందరూ పడుకున్నాక లేచి మీరు ఏడవటము, ఇవన్నీ నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి. కానీ ఏంటంటే మీరు ఆ మనిషి యొక్క జ్ఞాపకాలని చెరిపేసి మీరు కంప్లీట్గా అది క్లోజ్ చేసేస్తారనమాట ఈ మంత్లో క్లోజ్ చేసేసి, ఇంక నేను ఎంతకాలం వాళ్ళ గురించి వెయిట్ చేస్తాను, ఎంతకాలం వాళ్ళ గురించి పాకులాడతాను అన్నట్టుగా మీకు ఒక చేంజ్ అనేది వస్తుంది. మీ మానసికంగా మీరు మార్పు అనేది వస్తుంది. సో దానివల్ల ఏంటంటే అది కంప్లీట్గా ఎండ్ చేసేసి క్లోజ్ చేసి, ఒకవేళ మీకు అవ్వలేదు క్లోజ్ అంటే కనుక ఈ మంత్లో అది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? క్లోజ్ అయిపోయి మీరు ఇంకా మూవ్ ఆన్ అవ్వడానికి మీరు అన్ని విధాలుగా సంసిద్ధులు అవుతారనమాట. సో అదేవిధంగా మూవ్ ఆన్ అవ్వడానికి మనకి కార్డ్స్ కూడా న్యూ లవ్ అనేది కనిపిస్తుంది. ఒకళ్ళు రీయూనియన్ అయితే అవుతారండి. రీయూనియన్ ఎలాంటి మీ ఎక్స్తో కాదు, కానీ మీ చిన్నప్పటి క్లాస్మేటు, కాలేజ్ మేటు, లేదంటే మీ పాస్ట్ టీనేజ్లో ఉన్నప్పుడు ఎవరైతే ఒక లవ్ రిలేషన్షిప్, ఒక చిన్న క్రష్ లాంటి ఇది ఉంటే కనుక వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ వెనక్కి వస్తారు. ఎందుకంటే ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఉంది. సో రీయూనియన్ అనేది జరగబోతుంది. ఆ వ్యక్తి లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ దగ్గరికి రావటము, వాళ్ళు మీకు ఒక గిఫ్ట్ లాగా ఇవ్వటము, ప్రపోజ్ చేయటము, మీరిద్దరూ మళ్ళీ రీయూనియన్ అవ్వటము, ఒక ఫస్ట్ ఫ్రెండ్స్ లాగా స్టార్ట్ చేసి అది లవర్స్ లాగా మారటము, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ ఈ ప్రాసెస్లో ఏంటంటే మీకు చాలా ఇమోషనల్ బ్యాగేజ్, ఇమోషనల్ బర్డెన్ అనమాట. సో ఇప్పుడు అయితే మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళ నుంచి మీరు వాకవే చేసేసి, ఎందుకంటే వాళ్ళు చాలా హాట్ అండ్ కోల్డ్, చాలా పవర్లో ఉన్నారు, కానీ వాళ్ళకి ప్రేమ, ఈ రిలేషన్షిప్స్, ఈ ఎఫెక్షను అలాంటి వాటి మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ లేదు మీ ఎక్స్ ఎవరైతే ఉన్నారో. సో వాళ్ళకి ఎంతసేపు డబ్బు, పదవి, ప్రతిష్ట, ఈ పవర్ గురించే చూస్తున్నారు, కానీ వాళ్ళకి ప్రస్తుతానికి వాళ్ళ జీవితంలో ఒక లవ్, కుటుంబం ఇవంత వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు సింగిల్గానే ఉన్నారు. మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ ఎక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సింగిల్గానే ఉన్నారు. సో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు. మీరేంటంటే ఇక్కడ పని పాటు మానేసుకొని వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళ గురించి రకరకాల జ్యోతిష్యం చూపించడము, టారో రీడింగ్స్ చూడటము, ఇవన్నీ మీరు చేస్తున్నారు. కానీ ఫైనల్గా ఇంకా మీరు అర్థం చేసుకొని ఇంకా పీస్ఫుల్గా విడిపోతారనమాట. ఇంకా మనసులోంచి కూడా వాళ్ళని తీసేస్తారు. ఉంటుంది, బాధపడతారు, ఏడుస్తారు, అయ్యో నేను వదిలేస్తున్నాను అనేసి. కానీ ఈ అక్టోబర్, నవంబరు మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 months అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మంత్ జూన్ లోపు మీకు ఎంగేజ్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే న్యూ కనెక్షన్ ఏదైతే ఏర్పడుతుందో వాళ్ళతో ఇంకా మీరు ముందుకు వెళ్ళటానికి అనేసి మీరు స్టెప్స్ వేస్తారు. ఓకే, ఇక్కడ నాకైతే ఒక విక్టరీ, సక్సెస్, పబ్లిక్ రికగ్నిషను ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా కనిపిస్తూ ఉంది. అంటే మీరు ఏదైతే విష్ కోరుకుంటున్నారో ఆ విష్ అనేది జరుగుతుందనమాట, ఆ కోరిక నెరవేరుతుంది. ఓకే, కొంతమంది ఏమో నాకు ఈ మంచి జాబ్ కావాలి, మంచి ప్రమోషన్ కావాలి, పవర్ఫుల్ జాబ్ కావాలి, లీడర్షిప్ రోల్ కావాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో మీకు ఖచ్చితంగా అది వస్తుంది. కానీ ఆ వచ్చే దాని ముందు మీకు ఏదైతే ఈ బ్యాగేజ్ ఉందో అదంతా మీరు వదిలించుకోవాలి. అంటే ఏంటంటే మీ పాత ఆర్గనైజేషన్లో ఇలా జరిగింది, వాళ్ళు ఇలా చేశారు, ఆఫీస్ పాలిటిక్స్ అవి ఇవి అని చెప్పేసి మీరు మనసులో చాలా వాళ్ళని తిట్టుకోవడం కానీ వాళ్ళ గురించి బాధపడడం కానీ చేస్తుంటారు. సో అవంతా మీరు తీసేసినాక మీకు ఒక న్యూ లవ్, ఒక న్యూ ఆఫర్ అనేది వస్తుంది. అది జాబ్ పరంగా అవ్వచ్చు, ప్లస్ పర్సనల్లీ ఆల్సో ఎవరైతే లవ్ గురించి చూస్తున్నారో వాళ్ళకి ఒక న్యూ లవ్ ఆఫర్ అనేది వస్తుంది. అది న్యూ అంటే న్యూ అని చెప్పలేము. మీ లైఫ్లో ఆల్రెడీ ఒక ఉన్న వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వి ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడేమో విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది నాకు క్లియర్గా కనిపిస్తుంది. మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరబోతుంది. సో ఇది మనకి ఈ 9/9 పోర్టల్ తర్వాత వచ్చే బ్లెస్సింగ్స్ అన్నమాట.
మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది, ప్లస్ మీరు ఎంతవరకు ఏం కోరుకుంటున్నారు, మీరు అది పర్సనల్ లైఫా ప్రొఫెషనల్ లైఫా అనేది మీరు క్లియర్గా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఒకవేళ మ్యారేజ్ రిలేటెడ్ అంటే మ్యారేజ్ అని పెట్టండి, లవ్ అయితే లవ్ అనండి, జాబ్ అయితే జాబ్ అనండి, హెల్త్ అయితే హెల్త్ అనండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంప్రూవింగ్ హెల్త్ అని కూడా వచ్చింది కదా. సో లేదు మిరాకిల్స్ జరగాలి నా లైఫ్లో అంటే మిరాకిల్స్ అని కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. ఓకే, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. ఈలోపు నేను చెప్పిన రిచువల్ ఏదైతే ఉందో బేలీఫ్ది బిర్యానీ ఆకుది, అది మీరు ఖచ్చితంగా చేయండి. మీ కోరికలు 3 కోరికలు దానిపైన రాయండి, ఖచ్చితంగా మీకు నెరవేరుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ. బాయ్.